ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిన్న ప్రారంభమై అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలలో పర్యటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రేపు కంటెస్టెంట్లు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో 1000 మంది పోలీసులతో ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలలో పర్యటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అందులో భాగంగానే రేపు కంటెస్టెంట్లందరూ కూడా నాగార్జున సాగర్ని బుద్ధవనాన్ని సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 1000 మంది పోలీసులతో భద్రత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఈ యొక్క పర్యటన ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది? దీంట్లో ఎంతమంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు? దాదాపు 152 దేశాల నుంచి అయితే కంటెస్టెంట్లు వచ్చారు. సో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారా? ఎన్ని గంటలకి యొక్క టూరిజం స్టార్ట్ అవబోతుంది? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో అయితే రేపు మిస్ వరల్డ్ 2025 పోటీలను అయితే నిర్వహించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా కొన్ని దేశాల సుందరిమణులు అయితే ఈ పోటీలో పాల్గొననున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేపథ్యంలో అయితే నిన్నటి రోజు అంటే ఇది రెండో ప్లేస్ గా నాగార్జున సాగర్ రెండో ప్లేస్ గా చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున హైదరాబాద్ లోని మిస్ వరల్డ్ పోటీకి సంబంధించినటువంటి అక్కడ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సుందరిమణులు ప్రధానంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్యాటక కేంద్రాలలో అక్కడ నిర్వహించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు జరగబడేటువంటి నాగార్జున సాగర్ లో కూడా ఈ పోటీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ మిస్ వరల్డ్ పోటీలకు వాయిదా పడిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ వార్త అయితే ఇప్పటికే వస్తా ఉంది. ఇదంటే పాక్ భారత్ యుద్ధ నేపథ్యంలో అయితే మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడుతున్న నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు నల్గొండ జిల్లాలోని పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి బుద్ధవనంలో అయితే ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రము పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ మిస్ వరల్డ్ పోటీకి సంబంధించినటువంటి ఎవరైతే సుందరిమణులు వస్తా ఉన్నారో వాళ్ళకు పూర్తి భద్రతను కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా పంప్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో అయితే ఈ ఏరియా మొత్తం డామినేషన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బృందాల చేత ఏదైతే పోలీస్ బృందాలు ఉన్నాయో బృందాల చేత విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ మిస్ వరల్డ్ కు సంబంధించి కూడా 1000 మంది పోలీస్ బందోబస్తు అక్కడ ఎవరైతే ఈ సుందరిమణులు ఉన్నారో ఇక వాళ్ళకు ప్రతిష్టమైన బందోబస్తు 1000 మంది బందోబస్తు అయితే అడుగడుగున తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ సుందరిమణులు వస్తున్నటువంటి నేపథ్యంలో తనిఖీల నేపథ్యంలో కూడా అక్కడ కెమెరాలు అదేవిధంగా డ్రోన్స్ అక్కడ కూడా అలౌడ్ లేకుండా కూడా నిషేధించినట్లయితే జిల్లా ఎస్పీ అయితే ఇప్పటికే అక్కడ ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తును అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మొత్తం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా పాక్కి అదేవిధంగా భారతదేశానికి ఉన్న యుద్ధ నేపథ్యంలో మిస్ వరల్డ్ మీద ఎంతవరకు యొక్క ఈవెంట్ మొత్తం మీద కూడా ఎంతవరకు ప్రభావం పడింది సైతులు? రైట్ చెప్పొచ్చు వరుణ్. ఇప్పటికే ఈ పాక్ భారత్ యుద్ధ నేపథ్యంలో అయితే ఇప్పటికే వాయిదా పడుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి ఇప్పటికే
వాయిదా పడుతుందనే నేపథ్యంలో కూడా ఇప్పటికే మళ్ళీ ఉపసంహరించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్నటి రోజున హైదరాబాద్ లో ఈ సుందరిమణులు కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇది రెండో కేంద్రం కూడా నాగార్జున సాగర్ బుద్ధవనంలో కూడా రెండో కేంద్రం కూడా పర్యటించి ఇక్కడ ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. For the clear updates. Right, thank you Sahidulu for the clear updates. రెడ్డిగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్రపై